హలో గాయ్స్, వెల్కమ్ టు ద క్లాస్. సాస్కే స్టోరీకి స్వాగతం. ఇక సాస్కే వచ్చి సాకులో రమ్మంటే లైబ్రరీకి వెళ్ళిపోయి సేజ్ ఆఫ్ సిక్స్ పాస్ గురించి ఏమైనా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటాడా లేడా అని ఈ వీడియోలో తెలుసుకుందాము. కానీ ఒకసారి ముందు చాప్టర్లో ఏం జరిగిందో తెలుసుకుందాము. ఇక పెన్సిల నుంచి లైబ్రరీకి సంపాదించాలని సాకురా అతన్ని గ్యాంబ్లింగ్ ఆడేలా చేస్తుంది. అయితే 5 గేమ్స్ ఆడితే 5 గేమ్స్ డ్రా అవుతాయి. ఇక పెన్సిల్ ఓడిపోయానని ఒప్పుకొని తనకి కీస్ ఇవ్వడం చూస్తాము. ఇక సాస్కా అండ్ సాకురా లైబ్రరీ బుక్ కోసం వెళ్తే ఆ బుక్ లైబ్రరీలోనే ఉంటుంది. అయితే సాకురాకి మ్యాప్ ఆఫ్ ది హెవెన్స్ అనే బుక్ ని ఫుల్ గా అండర్స్టాండ్ చేసుకోవడానికి 2 డేస్ టైం అడుగుతుంది. ఇక 2 డేస్ తర్వాత బుక్ మొత్తాన్ని క్లియర్ గా అనలైజ్ చేసి సాస్కాకి ఒక స్లిప్ లో మెసేజ్ గా ఇస్తుంది. ఇక ఆ తర్వాత ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాము. కానీ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి లైక్, కామెంట్ అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి మా ఛానల్ కి సపోర్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఇంకో పక్క జీజీ వాళ్ళ సెల్మేట్స్ తో ఈ రోజు రౌండ్స్ కి మెనో వస్తుందని చెప్పి ఉంటాడు. తను చెప్పినట్టే మెనో రౌండ్స్ కి వస్తుంది. తనకి పెనుజులా వచ్చి నువ్వేమీ జోక్ చేయట్లేదు కదా, నువ్వు 10 టైమ్స్ చెప్తే 10 టైమ్స్ కూడా వచ్చింది. మెనో రౌండ్స్ కి వస్తుందని నీకు ఎలా తెలుసని అంటే, మీకు ఎలా చెప్పాలి, నాకు యానిమల్స్ గురించి అలా తెలిసిపోతుంది అంతే. నా వైఫ్ వచ్చి హార్స్ రైడింగ్ చేస్తుంది, అలా నా వైఫ్ నుంచి యానిమల్స్ గురించి చాలా నేర్చుకున్నానని చెప్తాడు. ఇక ఆ తరువాత గుణ దగ్గర నుంచి బాదం చెట్టు కొమ్మని తీసుకొని మెనో తన దగ్గరికి రావాలని సెల్ బయటికి పెడతాడు. అప్పుడు పెనుజులా వచ్చి మెనోతో ఆటలు వద్దు, మనకే చాలా డేంజర్ అని చెప్తే మన రూల్స్ ని బ్రేక్ చేయకపోతే మెనో మనల్ని ఏమనదు, రిలాక్స్ అని అంటాడు. ఇక మెనో ఆ కొమ్మ దగ్గరికి వస్తుంది. అది చూసి వాళ్ళు షాక్ అయ్యి ఎలా అలా నువ్వు చేయగలిగావని అంటే, బాదం ట్రీ కింద పడుకోవడం అంటే ఈ మెనోకి చాలా ఇష్టము. బట్ ఎప్పుడు కూడా బాదాన్ని తినడం నేను ఎప్పుడు చూడలేదు. అయితే ఆ టీ స్మెల్ కి ఇది పెద్ద ఫ్యాన్ అని అనుకుంటా అని చెప్తాడు. ఇక పెన్సిలాని రమ్మని చెప్తే అతను భయపడిపోయి అక్కడికి వెళ్ళాడు. అలాగే సాస్కిని అడిగితే నాకు ఇంకొక హ్యాండ్ ని లాస్ అవ్వని లేదని చెప్తాడు. అప్పుడు గునుకో తన దగ్గరికి వెళ్ళి మెనో నిజంగానే ఏం చేయదా, సేఫే కదా అని అంటే ఏం చేయదని చెప్తాడు. ఇక గునుకో తన హ్యాండ్ తో ఆ మెనోని టచ్ చేస్తాడు. అయినా కూడా ఏమనదు. అది చూసి పెన్సిలాకి ధైర్యం వస్తుంది. ఇక ఆ మెనూని టచ్ చేయాలని వెళ్తే అక్కడ తన ఫుడ్ వచ్చి సెల్ బయటకు వెళ్తుంది. అది సాస్కే చూసి వెనక్కి రమ్మని చెప్తే ఇక మెనూ అటాక్ చేయడానికి ముందే పక్కనే ఉన్న జీజీ వచ్చి తనని అక్కడి నుంచే లాగేస్తాడు. ఇక కొంచెంసేపు అలా ఉండి ఉంటే ఆ మెనూ అతని హ్యాండ్ ని తినేసి ఉండేది. అయితే మెనూ అతన్ని అటాక్ చేసేటప్పుడు తన గ్లాస్ ల్యాంపుకు తగిలి ఆ ల్యాంపులో ఉన్న ఆయిల్ వచ్చి ఆ మెనూ మీద పడి తన స్కిన్ కాలిపోవడంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు జీజీ వచ్చి ఆ మెనూ మీద పడిన ఆయిల్ మన ల్యాంప్ ఆయిల్ అని అంటే ఆయిల్ పడడం వల్ల తనకి కాలినట్టు ఉంది. అయితే ఆ మెనూ వచ్చి ముందు నుంచి బాగానే ఉంది కదా, కానీ సడన్ గా నన్నే ఎందుకు అటాక్ చేయడానికి వచ్చిందని అడిగితే దానికి సాస్కే వచ్చి నువ్వు నీ కాలుని సెల్ బయటికి పెట్టడం వల్ల ఆ మెనూ నిన్ను అటాక్ చేయడానికి వచ్చిందని అంటే, హ్యాండ్స్ వెళ్తే ఓకే కానీ లెగ్స్ లేదా ఫుట్ వెళ్తే ప్రాబ్లమ్ అని అంటే పక్కనే ఉన్న జీజీ ఇప్పుడు నీ కాలో గ్రౌండ్ మీద ఉంది కాబట్టి నువ్వు సెల్ నుంచి ఎస్కేప్ అవుతున్నావని మెనో అనుకున్నట్టు ఉందని చెప్తాడు. అప్పుడే కొనుక్కోవచ్చి మీ వల్లే ఆయిల్ వేస్ట్ అయిపోయిందని అంటే నేనేమో ఊరికి దాన్ని కింద వేయలేదు కదా అని అంటే, ఎవరైతే ఆ ల్యాంపుని ఈ ప్లేస్ లో పెట్టారో వాళ్ళని చెప్తున్నానని అంటే నువ్వేం చెప్పాలని ట్రై చేస్తున్నావని అలా ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు. అయితే అప్పుడే కార్డ్స్ రౌండ్ కు వచ్చి వాళ్ళు గొడవ పడుతూ ఉండడం చూసి అక్కడ ఏం జరుగుతుందో ఎక్స్ప్లెయిన్ చేస్తారా అని అంటే, జస్ట్ మా సెల్మేట్స్ వచ్చి చిన్న ఫైట్ చేసుకుంటున్నారని చెప్తే సౌండ్ రాకుండా ఫైట్ చేసుకోమని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఇంకో పక్క సాస్కే వచ్చి వాళ్ళని పట్టించుకోకుండా ఆ ల్యాంప్ ని వెలిగిస్తాడు. బట్ ఆ ల్యాంప్ యొక్క ఫైర్ వచ్చి ఎల్లో కలర్ లో ఉండడం చూసి షాక్ అయ్యి ఒకటి రిలీజ్ అవుతాడు. స్టార్ లైన్ గేమ్ లో ఫైర్ కార్డ్ అనేది ఉంటుంది కదా, ఆ ఫైర్ వచ్చి ఎల్లో కలర్ లో ఉందని, అలాగే ఆ ఫైర్ వచ్చి 9 టైల్ ఫాక్స్ కి 9 టైల్స్ ఉంటాయి కదా, సేమ్ ఇక్కడ కూడా 9 ఉన్నాయి. అలాగే 9 టైల్ ఫాక్స్ కలర్ వచ్చి ఆరెంజ్, అంటే ఆ కార్డ్ రిప్రజెంట్ చేసేది టైల్ బేస్నా లేదా ఇంకేదేమైనా అని అనుకొని లైబ్రరీకి వెళ్ళి అదంతా సాకురాకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. మ్యాప్ ఆఫ్ ది హెవెన్స్ లో ఉండే ఫస్ట్ 10 పెయింటింగ్స్ వచ్చి టైల్ బేస్ ని రిప్రజెంట్ చేస్తున్నాయని అంటే దానికి సాకురా వచ్చి ఆ మ్యాప్ లోని పెయింటింగ్స్ ని గుర్తు చేసుకొని అవును నువ్వు చెప్పింది నిజమే, ప్రతి పెయింటింగ్ వచ్చి టైల్ బేస్ కి సిమిలర్ గా ఉన్నాయి. అయితే నాకు ఒక డౌట్, జూలైలో ట్రీ ట్యాంక్ ఉంది కదా, అది దేన్ని రిప్రజెంట్ చేయొచ్చు అని అంటే అప్పుడు సాస్కే వచ్చి 7th మంత్ వచ్చి 7 టైల్ బేస్ కోమాయి రైనోసార్ బీటీలే కదా అని అంటాడు. ఇక్కడ రైనోసార్ బీటీలు అంటే అది ఒక బగ్, మీకు గుర్తుందా? నరుటో సాస్కేని ఈజీగా సెర్చ్ చేయాలంటే
ఒక బగ్ అనేది అవసరమని దానికి నరుటో హినాటా టీంతో కలిసి ఆ బగ్ ని పట్టుకోవడం కోసం వెళ్తారు కదా. సేమ్ అలానే ఉంటుంది. ఇక అప్పుడే సాకురా సడన్ గా ఒకటి రిలైజ్ అయ్యి ఇక్కడ కాన్స్టలేషన్ వచ్చి టీ కాదు, ఇక్కడ ట్రీ ఎందుకు ఉందంటే ఆ బగ్ క్లైమ్ చేసి అక్కడ నివసించడానికి. అలాగే ఎయిత్ పెయింటింగ్ ని చూడు, ఆవు వచ్చి అక్కడ ఉన్న కొండని అలానే చూస్తూ ఉంది. అయితే ఆ పాటు వచ్చి అక్టోబర్ షేప్ లో ఉంది. అలాగే నైన్త్ పెయింటింగ్ ని చూడు, ఆ వాచ్ ఫైర్ ని వెనుకల నుంచి చూస్తే ఎగ్జాక్ట్ గా కోరమల్లాగా ఉందని చెప్తుంది. అప్పుడే సాస్కే ఈ 10th పెయింటింగ్ లో చూసుకుంటే ఒక జైంట్ ఎర్త్ నుంచి బార్న్ అవుతున్నాడు. అది 10 టైల్స్. అయితే ఇప్పుడు ఓన్లీ 2 పెయింటింగ్స్ మాత్రమే మిగిలి ఉన్నాయి. ఒకటి టాటర్ ది ఆస్ట్రానమర్. ఇక లాస్ట్ పెయింటింగ్ లో వచ్చి సేజ్ ఆఫ్ సిక్స్ పాత్ అగురోమ్ అని చెప్తుంది. ఇక సాస్కే వచ్చి ఎందుకని నన్ను లైబ్రరీకి రమ్మన్నావు అని అంటే, మనం జెన్సుల్ ఆఫీస్ లోకి వెళ్ళడానికి ఒక దారి దొరికింది. క్యాపిటల్ నుంచి ఒక మెసేజ్ ఈ టాటర్ కి వచ్చిందని చెప్తే, క్యాపిటల్ నుంచా? అయితే ఇక్కడ ఎవరు ప్రైమ్ మినిస్టర్ కోసం పని చేస్తున్నారా? అయితే ఎందుకని ప్రైమ్ మినిస్టర్ డైరెక్టర్ కి మెసేజ్ పంపించాడని అడిగితే అది తెలుసుకోవడానికి ఇదే మనకు బెస్ట్ చాయిస్. ఇప్పుడు నేను ఒక మెసెంజర్ గా చేంజ్ అయ్యి జంజులతో ఫేస్ టు ఫేస్ మాట్లాడగలనని చెప్తుంది. ఇక అప్పుడే 1 డే ముందు ఏం జరిగిందో ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. అతను జెన్సుల్ కి మెసేజ్ ఇవ్వడానికి డాటర్ కి రావడము, గార్డ్ అతని లోపలికి తీసుకుని రావడము చూసుకోవచ్చు. అయితే అది తన ఇమాజినేషన్ మాత్రమే. అప్పుడు సాకురా వచ్చి ఎందుకని మీరు ఇక్కడ ఉన్నారని అడిగితే, రేడాకో క్యాపిటల్ నుంచి ఒక మెసేజ్ ని తీసుకుని వచ్చాను. నా పేరు వచ్చి ఫాండల్. నేను ఒక గవర్నమెంట్ ఆఫీసర్ అని చెప్పి మీకోసమే వెయిట్ చేస్తున్నాను. నన్ను ఫాలో అవ్వండి అని చెప్పి అలా తీసుకుని వెళ్తూ ప్రైమ్ మినిస్టర్ కి డైరెక్టర్ తో అసలు ఏం పని ఉందని అడిగితే నాకు కూడా తెలియదు. మా ప్రైమ్ మినిస్టర్ వచ్చి ప్రోగ్రెస్ అయ్యిందా లేదా అని కనుక్కోవడానికి పంపించాడు. జస్ట్ డైరెక్టర్ కి ప్రోగ్రెస్ అయ్యిందని చెప్తే చాలు అర్థమవుతుందని చెప్పాడని అంటాడు. ఇక సాకురా వచ్చి జెన్సుల్ని మీరు ఫస్ట్ టైం మీట్ అవ్వబోతున్నారని అడిగితే, అవును మా ప్యాలెస్ కి చాలా టైమ్స్ వచ్చాడు కానీ నేను డైరెక్టర్ ని ఎప్పుడు కూడా మీట్ అవ్వలేదని అంటే, అయితే డైరెక్టర్ లాస్ట్ టైం ప్రైమ్ మినిస్టర్ ని ఎప్పుడు మీట్ అయ్యానని అడిగితే సమ్మర్ లో మీట్ అయ్యాడు. అలాగే మా వైపు వచ్చి ఆ ప్యాలెస్ లో ఒక అటెండర్ అతను పిఎం ని మీట్ అవ్వడానికి వచ్చినప్పుడు అతన్ని చూసుకోవడానికి మా వైఫ్ ని అసైన్ చేశాడని చెప్తాడు. ఇక సాకురా అతన్ని ఒక మెడికల్ రూమ్ లోకి తీసుకుని వచ్చి అతన్ని కిడ్నాప్ చేస్తుంది. ఇక అదే రూమ్ లోకి సాస్కిని తీసుకెళ్లి ట్రాన్స్ఫర్మేషన్ జూచుని యూజ్ చేసి పాండలాగా ట్రాన్స్ఫర్మేషన్ అయిపోయి అతని దగ్గర ఉండే ఆబ్జెక్ట్ ని సాస్కి ఇచ్చి దానిలాగా ట్రాన్స్ఫర్మేషన్ అవ్వమని చెప్తుంది. ఇక సాకురా చెప్పినట్టే ట్రాన్స్ఫర్మేషన్ అయిపోతాడు. ఇక నెక్స్ట్ వన్ లో చూసుకుంటే గాడ్స్ తో వెళ్తూ ఉంటుంది. అప్పుడు గాడ్స్ వచ్చి మీకోసమే డైరెక్టర్ వెయిట్ చేస్తున్నారని చెప్పి జెన్సుల్ దగ్గరికి తీసుకొని వెళ్తాడు. అప్పుడు జెన్సుల్ మీరు చాలా దూరం నుంచి వచ్చి బాగా అలసిపోయినట్టు ఉన్నారని చెప్తే అదేం లేదని చెప్తుంది. ఇప్పుడు పిఎంకి ఎలా ఉందని అడిగితే క్వీన్ మనరీ లాగా అతను కూడా బాగానే ఉన్నాడని చెప్పి చూస్తుంటే బయట వర్షం పడుతున్నట్టు ఉందని చెప్పి అతన్ని డిస్ట్రాక్ట్ చేసి పాండాల చేతి కర్రని జెన్సుల్ బ్యాక్ వేస్తుంది. ఇక జెన్సుల్ వచ్చి బయట వర్షం ఏం పడలేదని అంటే, చాలా దూరం నుంచి వచ్చాను కదా అలసిపోయినట్టు ఉన్నానని చెప్తే, నువ్వు చెప్పింది కూడా నిజమే అని మళ్ళీ తన సీట్ లో కూర్చొని క్యాపిటల్ లో వచ్చి వాటర్ షార్టేజ్ అని విన్నానని చెప్తే, దాని తర్వాత సాకురా అతన్ని పీజీలో పెట్టి ఏదో ఒక దాని గురించి మాట్లాడుతూ ఉంటుంది. ఇక సాస్కే వచ్చి తన ఒరిజినల్ ఫామ్ లోకి ట్రాన్స్ఫర్మేషన్ అయ్యి తన చక్రాన్ని సీల్ చేసి అక్కడ డోర్ ఉంటే ఆ డోర్ ని తీసుకుని లోపలికి వెళ్దామని చూస్తాడు. బట్ డోర్ కి లాక్ వేసి ఉంటుంది. ఇంకో పక్క సాకురా వచ్చి సాస్కే టైం ని బై చేస్తూ జెన్సుల్ ని బిజీగా చేస్తుంది. అయితే జెన్సుల్ వచ్చి అసలు ఏ మెసేజ్ ని తీసుకుని వచ్చావని అడిగితే, దానికంటే ముందు మీ క్యాపిటల్ కి విజిట్ చేసే టైంలో అటెండర్ మీకు గుర్తుందా, అది మా వైఫ్ అని చెప్పి టైం ని బై చేయాలని అనుకుంటుంది. ఇక సాస్కే వచ్చి హెయిర్ స్టైల్ జోక్స్ని యూజ్ చేసి కీని క్రియేట్ చేస్తాడు. ఇక జెన్సుల్ వెయిట్ చేయలేక మెసేజ్ అంటే చెప్పమని అడిగితే ప్రోగ్రెస్ ఎలా ఉందని మాత్రమే అడగమని చెప్పాడని చెప్తే, ప్రోగ్రెస్ బాగానే ఉంది. ఒకసారి ఫార్మల్ రిక్వెస్ట్ ని రిసీవ్ చేసుకుంటే కొన్ని రోజుల్లోనే నేను క్యాపిటల్ కి వస్తానని కింగ్తో చెప్పండి. అయితే మీ చేతిలో కర్ర ఉండాలి కదా, అది ఎక్కడని అడిగితే చెప్పకుండా అలానే ఉండి సాస్కే టైం ని బై చేస్తుంది. ఇక సాస్కే ఆ కీతో డోర్ ని ఓపెన్ చేసి లోపలికి వెళ్ళిన తరువాత ఒరిజినల్ కర్రని తీసి అతనికి చూపిస్తుంది. అప్పుడు జెన్సుల్ వచ్చి ఆ కర్రని మీరు మీ క్లాక్ లోనే పెట్టుకున్నారా అని షాక్ అయిపోతాడు. ఇంకో పక్క సాస్కేకి వచ్చి కిందకి వెళ్ళడానికి స్టెప్స్ కనిపిస్తే దిగుతూ ఉంటాడు. ఇక కిందకి వెళ్ళిపోయాక అక్కడ కూడా ఒక రూమ్ అనేది ఉంటుంది. మళ్ళీ తన హెయిర్ స్టైల్ జూట్స్ని యూజ్ చేసి కీని క్రియేట్ చేసి ఆ డోర్ ని ఓపెన్ చేస్తాడు. ఆ రూమ్ లో వచ్చి చాలా కోళ్ళు ఉండడం చూసుకోవచ్చు. ఇంకో పక్క జెన్సుల్ వచ్చి ఒక ల్యాంపును పట్టుకొని స్టెప్స్ ని దిగుతూ ఉంటాడు. ఇక జెన్సుల్ సాస్కేని చూస్తాడా చూడడా అని నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్ అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి మా ఛానల్ కి సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియోని ఎవరైతే లాస్ట్ వరకు చూసారో వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. ఇలాగే మా ఛానల్ ని సపోర్ట్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ చాప్టర్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.